కలెక్టర్ గారితో మాట్లాడింది. సో వీళ్ళు వచ్చి ఒకే ఒక ఆరోపణ ఏంటంటే ప్రతి షాప్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, అంటే ఇవ్వకపోతే వేధించేస్తున్నారు అనేది వీళ్ళ ఆరోపణ. సో కలెక్టర్ గారితో దీని గురించి మాట్లాడిన తర్వాత ఇప్పుడు జేసీ గారిని పెట్టి ఎంక్వైరీలో వేస్తున్నారు. విత్ ఇన్ 1 week లో అది ఏంటి అనేది నిర్ధారించి వాడి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. అండ్ నేను హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను. సో ద యాక్షన్ కూడా బి స్ట్రిక్ట్. అంటే ఎవరిని కూడా రూపాయి కూడా ఇలాంటి అధికారులకి, నిజంగా తీసుకునే అధికారులకి ఇవ్వద్దు అని చెప్పి తీసుకుంది అనేది మీ ఆరోపణ. సో డెఫినెట్లీ దాన్ని తెచ్చి ఇక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే, ఎవరు అడిగినా సరే డైరెక్ట్ గా యూ కెన్ కమ్ హియర్, ఎంపీ ఆఫీస్కి రావచ్చు. సో విల్ బి ఆల్వేస్ దేర్. కూటమి ప్రభుత్వంలో నిజంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా, వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టేలాగా ఏ అధికారులు ఉన్నా పనిష్మెంట్ అయితే ఎంక్వైరీ చేసి కంపల్సరీగా ఉంటుందని చెప్తూ, అలాగే ప్రజల తరపున ఎప్పుడూ కూటమి ప్రభుత్వంలో మా అధినాయకుడు మాకు ఫస్ట్ నేర్పించిందల్లా ఏంటి అంటే జీరో కరప్షన్ లేని, అవినీతి లేని పాలనలో నిజంగా మా అధినాయకుడు అలా ఉండటం, వాళ్ళ కింద పనిచేసే మేము అలా ఉంటాం నిజంగా ఆనందకరం. సో ఇక్కడి నుంచి ఎప్పుడు పనిచేసేలాగే ఇక్కడి నుంచి కూడా అలాగే పనిచేస్తాం. సో దిస్ ఆఫీసర్స్ విల్ బి డెఫినెట్లీ అండర్ ద ఎంక్వైరీ, అండర్ ద జాయింట్ కమిషన్. మొహమ్మద్ హబీబ్ బాషా, నేను హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ని, అలాగే జనసేనలో నాయకుడిగా వర్క్ చేస్తాను. ఇవాళ చాలా దుర్దినం, ఎందుకంటే కాకినాడకు సంబంధించిన మన మెడికల్ అసోసియేషన్ వారు, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అందరూ కూడా ఇవాళ నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే షేక్ పర్వీనా సుల్తానా గారు డ్రగ్ ఇన్స్పెక్టర్ గా ఆవిడ తమ బాధ్యతలను విస్మరించి కరప్షన్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ వర్తకుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దాదాపు 450 షాపులు ఉన్నాయండి, మెడికల్ షాప్స్ ఉన్నాయి మన కాకినాడ జిల్లాలో. ఇటువంటి షాప్స్ అందరినీ కూడా ఈవిడ అతి దారుణంగా భయభ్రాంతులు చేసి వీరి పని వీరు చేయనివ్వకుండా చేస్తున్నారు. కావున సత్వరమే మాకు న్యాయం చెయ్యాలి అని చెప్పేసి మా జనసేన ఆఫీస్కి రావడం జరిగిందండి. ఇమీడియట్లీ మా నాయకులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు స్పందించి దీనిపై సత్వరంగా యాక్షన్ తీసుకోండి పై అధికారులకి, అనగా కలెక్టర్ గారికి, అలాగే సచివాలయం అధికారులకి అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. కావున మేము చెప్తున్నామండి, మా కాకినాడ మహానగరం చాలా శాంతియుతమైన నగరం, ఎటువంటి కరప్షన్లు ఉండవు. ఇటువంటి చోట్ల ఇటువంటి అధికారులు వచ్చి మా కాకినాడ జిల్లాకు చాలా బ్యాడ్ నేమ్ తెస్తున్నారండి. దీన్ని మా జనసేన ఊరుకోదు, మా నాయకులు ఊరుకోరు. ఇవాళ చేయడానికి కారణం ఏంటంటే, మీరు ఆలోచించండి, ఒక అధికారి రిక్వెస్ట్ దూరంలో వెళ్తారు, లేకపోతే వైలెంట్ దూరంలో వెళ్తారు, లేకపోతే కరప్ట్. ఈవిడ మల్టిపుల్ యాంగిల్స్ లో చేస్తున్నారండి. కరప్షన్ ఇమ్మని బెదిరిస్తున్నారు, తర్వాత రూమ్ లోకి తీసుకెళ్లి కాదు మేం లేదు అని కాళ్ళ వేళ్ళ పడినట్టు మాట్లాడుతున్నారు. అంటే మల్టిపుల్ యాంగిల్స్ లో చేయటం వల్ల వీళ్ళందరూ కూడా దాదాపు 400 పై మంది వీళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యారండి. వీళ్ళందరూ కలిసికట్టుగా నిన్న డిసైడ్ అయ్యారండి, ఒక్కొక్కరికి జరుగుతున్న ఆకృత్యాలు భరించలేక చివరికి పసుపు తాళ్ళు లేకపోతే వాళ్ళ మెడలో ఉన్న గొలుసులను కూడా తాకట్టు పెట్టుకుని ఆవిడికి అంత కరప్టివ్ ఆఫీసర్ కి అమౌంట్ నిచ్చి వీళ్ళు మనుగడ సాగించే పరిస్థితి రావడంతో నిన్న రాత్రి 12ంటికి మీటింగ్ పెట్టి న్యాయం చెయ్యాలి అని వెంటనే ఇమీడియట్లీ సత్వరమే మా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, మా గౌరవ ఎంపీ గారు స్పందించారండి. నా పేరు గిరిధర్ అండి, నేను కాకినాడ డిస్ట్రిక్ట్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. ఈ రోజు చాలా బాధాకరంగా ఉంది. ఒక గవర్నమెంట్ అధికారి అయినటువంటి మా డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీనా సుల్తాన్ గారికి ఎగెనిస్ట్ గా మేము రోడ్ ఎక్కడం జరిగింది. ఎందుకంటే ఆమె చేసే అక్రమాలు మా మెంబర్స్ అందరినీ కూడా భయపెట్టి 4 గోళ్ల మధ్యలో బంధించి, ఇంకా ఎలా భయపెట్టడం అంటే మీ లైసెన్స్ రద్దు చేస్తాను, లేకపోతే జైలు శిక్ష వేస్తాను, లేనిపోయిన కారణాల చేత చిన్న చిన్న వైలేషన్స్ పట్టుకుని అతి భారీగా ఆమె 50,000 నుంచి 5 లక్షల వరకు ఆమె మా మెంబర్స్ అందరి దగ్గర భయపెట్టి డబ్బులు వసూలు చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇది ఇలా కంటిన్యూ అయితే మెంబర్స్ అందరూ, అంటే ఈ రోజుని కార్పొరేట్ సంస్థలను ఎదుర్కొంటూ మా యొక్క వ్యాపారాలని నడిపించడమే కష్టంగా ఉంది. అలాంటిది ఈమె తీసుకునే ఈ లంచాలకి ఇంకా భయపడి మా వాళ్ళందరూ కూడా ఎలాగుందంటే పెళ్ళం మెల్లో మంగళసూత్రాలు బ్యాంకులో పెట్టుకుని మరీ తెచ్చి ఆమెకి డబ్బులు ఇవ్వడం జరుగుతుందండి. లూప్ హోల్స్ అంటే చిన్న చిన్న వైలేషన్స్ ఉంటాయండి, లేకుండా ఉండవు. చిన్నవి ఉంటాయి, అంటే బిల్లు బుక్ డేట్ ప్రకారంగా లేకపోయినా, లేకపోతే షెడ్యూల్ బుక్స్
టైం టు టైం రాయకపోయినా ఇలాంటి చిన్న చిన్న వైలేషన్స్ ఉంటాయండి, లేకుండా ఉండవు. దానికి 5 లక్షల దాకా వేసే జరిమానా వేసే అంత చట్టం అయితే లేదు. దానికి చట్టపరంగా ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలో ఆ విధమైన యాక్షన్ తీసుకుంటే సరిపోద్ది. ఈ విధమైన యాక్షన్ మేము తీసుకోకుండా నేను కాపాడుతానని, లేకపోతే ఇంకా తీవ్రంగా ఉంటుందని చెప్పి భయపెట్టామే డబ్బులు గుంజుతుందని చెప్పేసి మాకు 100% ఇన్ఫర్మేషన్ ఉంది. దీనికి నిరసన తెలుపుతూ ఈ రోజు మేము రోడ్డెక్కి మా నాయకుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చి మా గొంతు వినిపించడం జరిగింది. అయ్యా మీడియా మిత్రులారా, మీరందరూ కూడా మాకు సహకరించి మా యొక్క మెసేజ్ ని పైకి చేరే విధంగా, మా డిమాండ్ ఏమీ లేదండి. ఆ అధికారి లంచగొండే అధికారి మాకు వద్దు. ఆమె ప్లేస్ లో ఒక మంచి అధికారిని నియమించి మాకు మా ట్రేడ్ కి, మా యొక్క మెంబర్స్ కి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నామండి. ధన్యవాదాలు. ఆ ఒక్క అధికారి మాత్రమే మాకు ఇబ్బంది పెడుతున్నారండి. నా పేరు గిరిధర్ గుండు, రాజేశ్వరి మెడికల్స్, కాకినాడ డిస్ట్రిక్ట్ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.